నేను మానసిక ఒత్తిడికి గురయ్యి నేను ప్రెజర్ అయ్యేదానికి అసలు నన్ను నా ఒత్తిళ్ళ మొత్తాన్ని మోస్తున్నది ఎవరు? పెద్దగా చెప్పండి. మరి ఆయన మోస్తుంటే, చింత ఆయన పడుతుంటే, నా గురించి ఆలోచనలు ఆయన చేస్తుంటే ఇంకా నేను ఆలోచన చేయటం నాకు అర్థం కాదు. నేను ఒత్తిడి గురి కావటం ఏంది? సింపుల్గా చెప్పాలంటే సోది వ్యవహారం తప్ప. అట్టెట్లే అన్నా, మనం ఆలోచించకపోతే ఎట్ట? మరి ఆలోచించు, సాధించు. తమరు ఆలోచించినంత వరకు దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఏం లే పట్టించుకో అన్నాం అనుకో, తమరు ఆలోచించుతున్నారుగా, చించండి అంటాడు. అదేంటి ప్రభా ఆలోచించొద్దంటే, నువ్వు ఆలోచించేదానికి నేను ఎందుకు నాయనా? లేఖనంలో ఏం రాసి పెట్టాను, నేను చింతిస్తున్నాను అన్నాను కదా, దాని అర్థం ఏంటి? నేను చూసుకుంటా, నువ్వు ప్రశాంతంగా అంత దీన్ని నిద్రపో. ఇలా చేయకపోతే మనం ఆయన్ని దుఃఖపెట్టినట్టయితే. చాలామందికి తెలియచావది ఈ సంగతి. ఇచ్చిన టయానికి అంత అన్నం తిని నీకు విశ్రాంతి పొందమని దేవుడు చెప్పినప్పుడు అంత విశ్రాంతి నువ్వు తీసుకోపోతే నువ్వు దేవుడిని దుఃఖపెట్టిన దాన్ని అవుతావు, దుఃఖపెట్టినోడి అవుతావు. అవును, విశ్వాసం లేకనేగా నువ్వు తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి చించుతా కూర్చుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఆ పని ఎందుకు చేస్తావు? ఇంటి మొత్తం అడుగుతారు, ఏంటి అసలు ఏంది, ఏం చింత లేకుండా ఉన్నావు, ఏంది అసలుకి, ఏంది అసలుకి అనుకుంటూ వచ్చాడు అనుకో, ఏంది అసలుకి ఏంది, ఎవరు మూసుకొని పోండి, నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. అంతే, అది విశ్వాసం గలవాడి వ్యవహారం. అంతేగాని మనం కూర్చొని ఏడు మొహం పెట్టుకొని మనం ఏడుస్తా, ఇంటి మొత్తాన్ని ఏడిపిస్తా, వాళ్ళు మనల్ని చూసి ఏడవా, మన వాళ్ళని చూసి ఏడవా, అందరికీ దడ ఆయాసం పెరిగి ఉన్న సమస్యలు కాక మళ్ళీ ఈ టెన్షన్ దెబ్బకి ఆలోచించి అడ్డం పడి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొత్త సమస్యలు. కాబట్టి సోదరులారా, మన ప్రాణములకు విశ్రాంతినివ్వడానికి దేవుడు నిర్ణయించాడు. మూఢుల్లాగా, మూర్ఖుల్లాగా స్పష్టంగా తెలిసుండి కూడా, ఆయన కదలికలు ఎరిగుండి కూడా మనం ఇంకా మూర్ఖుల్లాగా కలవరానికి గురి కాకూడదు. ఎంతమందికి అర్థమైందో ఏమో.